యేసు ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు నాయన. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు. మీ మాటలు వినటానికి నాయన తండ్రి ప్రభువా, ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలకు నాయన మీ స్వరాన్ని వినిపింపచేయండి నాయన. నీ స్వరము అద్భుతమైన స్వరము, గొప్ప స్వరము, హృదయాలను నాయన కదిలించే స్వరము, మాట్లాడేటువంటి స్వరము గనుక, హృదయాన్ని ఒప్పింపజేసే స్వరము గనుక తండ్రి ప్రభువా, మీ మాటలు మేము విని హెచ్చరిక పొందటానికి, సరిదిద్దుకోవడానికి,
ఆదరణ పొందటానికి సహాయం చేయమని, వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా బలపరచమని, నన్ను నీ బిడ్డలను కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ మీ నడిపింపు ద్వారా మమ్మల్ని బలపరచమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామం బట్టి సహవాస బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు మీ అందరికీ తోడైండును గాక. ఇది నా 25వ కీర్తన ధ్యానించుకుందాం. ఈ కీర్తనలో దావీదు యొక్క అనుభవము, దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదు తన హృదయాన్ని ఈ కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. బహుశా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ మాటలు వింటున్న వారిలో ఉండవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే దావీదుని విడిపించినటువంటి దేవుడే నిన్ను కూడా విడిపిస్తాడనేటువంటి నమ్మకంతో శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కీర్తన 4 భాగాలుగా మనం చూసినట్లయితే దావీదు దేవుణ్ణి తన్ను కాపాడమంటున్నాడు, తన్ను నడిపించమంటున్నాడు, తన్ను క్షమించమంటున్నాడు, తన్ను ఆశీర్వదించమంటున్నాడు. మనందరి జీవితంలో దేవుని నుంచి మనం ఆశించేది ఇదే. దేవుడు మనల్ని కాపాడాలని, ఈ జీవిత యాత్రలో దేవుడు మనల్ని నడిపించాలని, మనము పడుతూ లేస్తున్నటువంటి సమయాల్లో దేవునికి విరోధంగా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించాలని, అంత మాత్రమే కాదు కానీ దీనస్థితి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఆశీర్వదించాలని మనం అందరం ఆశపడుతూ ఉంటాం. ఈ కీర్తనలో మనం అదే చూస్తాం. దావీదు తన శత్రువుల వలన అతనికి కలిగినటువంటి భయం, విపరీతముగా శత్రువులు ఆయన్ని భయపెడుతున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇలాంటి సమయంలో దావీదు దేవుని దగ్గర చేస్తున్నటువంటి మనవి, నన్ను కాపాడుమని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. మనల్ని కాపాడేవాడు దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఏ దిక్కు లేనప్పుడు దేవుడే మనకు దిక్కు గనుక మన ఆత్మను మనం ఆయన వైపు ఎత్తినప్పుడు ఆయన మనలను కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినని, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. మనలను కాపాడేటువంటి వాడు దేవుడొక్కడే. ఆయన వైపు మనం చూడాలి, మన ఆత్మను ఆయన వైపు ఎత్తాలి. నా దేవా నీయందే నమ్మికించున్నాను అంటున్నాడు. దేవుని వైపు చూచే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మీద నమ్మకంతో చూసినప్పుడు దేవుడు మనలను సిగ్గుపడనీయడు. ఇది వాస్తవము. దావీదు యొక్క ప్రార్థనలో ఈ విషయాన్ని మనం గమనిస్తాం. నీ వైపు చూస్తున్నాను ప్రభువా, నీ యందే నమ్మకించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయద్దు అని అంటున్నాడు. శత్రువులు మీదకి లేచినప్పుడు వారు నా మీద ఉత్సహింపనీయొద్దు, సంతోషించకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనలను సిగ్గుపడనిచ్చేవాడు ఎంత మాత్రము కాదు. ఆయన కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. 15వ వచనంలో చూసినట్లయితే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, నా పాదములను వలలో నుండి విడిపించును అని అంటున్నాడు. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దుష్టుడు అనేక రీతులుగా మనలను చిక్కించాలని చూస్తూ ఉంటాడు, అనేక రీతులుగా వలలు వేస్తూ ఉంటాడు. మనలను, మన కాళ్ళను, మన పాదములను చిక్కించాలని చెప్పి మనలను ఇరుకును పెట్టాలని అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నా కనుదృష్టి దేవుని వైపే ఉంది గనుక, నేను ఆయన వైపే తిరిగాను గనుక నా పాదములను దేవుడు వలలో పడకుండా కాపాడుతాడని. ఎంతో వాస్తవము. సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు సాతానుడు నిన్ను పట్టుకోవాలని వేసేటువంటి ప్రతి వల చూస్తున్నటువంటి దేవుడు. నీ కంటికి కనిపించకపోవచ్చు వాడు ఏ రీతిగా వలలు వేస్తున్నాడనేది, కానీ సమస్తము చూస్తున్నటువంటి దేవునికి తెలుసు గనుక మనం ఆయన వైపు చూసేటప్పుడు మన ముందు సాతానుడు వేసే వలలను ఆయన చూసి వాటిలో మన పాదాలు చిక్కుకొనకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన కాపాడేటువంటి దేవుడు. తన బిడ్డలను కాపాడడమే ఆయన యొక్క లక్ష్యం. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది. అంటే తన ప్రజలు ఆయన వైపు చూసేటప్పుడు సహాయం కొరకు ఆయన వారిని దుష్టిని నుంచి, శత్రువుల నుంచి ఖచ్చితంగా కాపాడుతాడు. ఇక్కడ దావీదు యొక్క వేదన, దుఃఖము చూసినట్లయితే శత్రువు ఎంతగా బాధించాడు అనేది
మనం గమనించగలుగుతాం. 16 నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే దావీదు ఎంతగా నలిగిపోయాడో, ఆ నలిగిపోయిన స్థితిలో దావీదు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడో అనేది మనం చూడగలుగుతాం. 16 వచనంలో చూసినట్లయితే నేను ఏకాకిని అంటున్నాడు, నాకెవరూ లేరు. నిజానికి దావీదు ప్రాణభయంతో, శత్రు భయంతో పరుగులు తీసినటువంటి వ్యక్తి. బంధువులనే వారెవరూ కూడా ఆయనకు తోడుగా లేరు. నేను ఏకాకిని అంటున్నాడు. బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారి అని ఎందుకు పిలువబడ్డాడంటే, దేవుడు ఏ రీతిగా తన బిడ్డలు ఆయన దగ్గరికి వస్తే ఆయన కనికరపడతాడో దావీదుకి బాగా తెలుసు. దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదో ఆయనకు బాగా తెలుసు. విడిపించే దేవుని శక్తి ఎంత గొప్పదో ఆయనకు బాగా తెలుసు. దేవుని యొక్క క్షమించే గుణము ఆయనకు బాగా తెలుసు. కనుకనే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నా హృదయం చాలా వేదనతో ఉంది. అతి విస్తారముగా ఆ యొక్క వేదన నాలో పెరిగిపోయింది. ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపు అంటున్నాడు. ఈ బాధ నుంచి, ఈ వేదన నుంచి నన్ను విడిపించని దేవునికి మొరపెడుతున్నాడు. నా బాధను, నా వేదనను నీవు కనుగో ప్రభువా అని తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మొదట్లోనే మనం చూస్తున్నాం, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు. ఒక విశ్వాసి కలవరంలో ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు తన ఆత్మను, తన దుఃఖాన్ని దేవుని వైపు ఎత్తి చూపించాలి. మనం కృంగిపోకుండా దేవుని వైపు మన యొక్క బాధను దేవునికి ఎత్తి చూపించినప్పుడు, మన వేదనను దేవునికి ఎత్తి చూపించినప్పుడు, ఆయన చూస్తున్న దేవుడు కనుక మన బాధను, మన వేదనను ఆయన కనుగొని మనల్ని ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ, బహుశా నేను చేసినటువంటి పాపముల వల్లనే ఈ వేదన, ఈ బాధ నాకు కలుగుతుందేమో అని చెప్పి నా పాపములన్నింటినీ క్షమించు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తెలుసో తెలియకో మనము దేవుని ఎదుట పొరపాట్లు చేస్తాము. అవి మన యొక్క జ్ఞానానికి అందలేనటువంటివి. నా బాధకు బహుశా ఇదే కారణమేమో, నేను ఒప్పుకోలేనటువంటి విషయాలే నన్ను బాధిస్తున్నాయేమో అని దావీదు గ్రహించి నా బాధను, నా వేదనను కనుగొనమంటున్నాడు. నా పాపములన్నింటినీ క్షమించని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా మీదకి లేచినటువంటి శత్రువులను ఒకసారి చూడండి. వారు క్రూర ద్వేషముతోనూ నన్ను ద్వేషించుచున్నారు. ఇలాంటి సమయంలో నీ పాదాలు తప్ప నాకు శరణు ఎక్కడా లేదు ప్రభువా, లేదు తండ్రి అని దేవుని దగ్గర ఆయన శరణు జొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నన్ను సిగ్గుపడనియద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణాన్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన విన్న దేవుడు మౌనంగా ఉంటాడా? తన ఎదుట యథార్థంగా ప్రవర్తించే ఏ ఒక్కరిని కూడా దేవుడు కనికరించకుండా ఉండడు. ఖచ్చితంగా కృప చూపిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క కనుదృష్టి ఎవరిపైనంటే యథార్థంగా వారున్న స్థితిని ఆయన దగ్గర ఒప్పుకున్న వారిని బలపరచడం కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారిని ఎందుకు పిలువబడ్డాడో మనం ఈ మాటలను బట్టి గ్రహించగలుగుతాం. తన యథార్థ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నా పాపాలని క్షమించమంటున్నాడు. నేను నీ వైపే తిరిగి ఉన్నాను. నా బాధ ఎక్కువైపోయింది, నా వేదన ఎక్కువైపోయింది. నేను ఏకాకిగా ఉన్నాను, నీ వైపే తిరిగి ఉన్నాను. నా హృదయంలో అతి విస్తారమైనటువంటి వేదన, ఇక్కట్లలో ఉన్నాను, నన్ను విడిపించని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నీ కొరకే నేను కనిపెడుతున్నాను ప్రభువా అంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టే స్థితిలో మనం ఉండాలి. దేవా, వారి బాధలన్నిటి నుండి ఇశ్రాయేలీయులను విడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు అలాంటి కష్టాలే తోటి విశ్వాసులు అనుభవిస్తున్నారనేటువంటి అనుభూతి మనలో కలగాలి. మన కష్టాల నుంచి దేవుడిని విడిపించమని ప్రార్థన చేస్తూ వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా తోటి సహోదరులు, తోటి విశ్వాసులు కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారేమో, వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయండి, వారికి సహాయం చేయండి అని దేవుని సన్నిధానంలో అడిగే స్థితి మనలో ఉండాలి. తన వేదన గురించి మొరపెడుతూ ఆయన అంటున్నాడు, తన ప్రజల కొరకు, ఇశ్రాయేలీయుల కొరకు వారి బాధలన్నిటిలో నుండి వారిని విడిపించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన హృదయం అంత విశాలమవ్వాలి.
కొన్నిసార్లు మనం అలాంటి బాధల గుండా వెళ్తున్నప్పుడు అవి నాకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఇలాంటి బాధలు ఉన్నాయి, వారిని విడిపించడానికి నీ ఒక్కడవే సమర్థుడు అని చెప్పి దేవునికి ఇతరుల పక్షంగా కూడా మనం విజ్ఞాపన చేయాలి. అనగా మన కొరకు మనం మొరపెట్టుకుంటూ దేవుని ప్రజల కొరకు కూడా, తోటి విశ్వాసుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను కాపాడాలని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కాపుదల మనందరికీ కావాలి. ముఖ్యంగా దావీదు యొక్క ప్రార్థనలో విజ్ఞాపన ఏమిటంటే, నా శత్రువులు నా మీద జయించకుండా, వారి ఎదుట నేను సిగ్గుతో తలదించుకొనకుండా నాకు సహాయం చేయి, నన్ను సిగ్గుపడనీయకు అని అంటున్నాడు. ఆయన యందు విశ్వాసము కలిగిన వారు, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవ్వరు కూడా సిగ్గునందరని 3వ వచనంలో మనం చూస్తాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడు సిగ్గుపడనీయడు. మనము ఎవరి కొరకు కనిపెట్టినా, ఎవరి సహాయం కొరకు కనిపెట్టినా వారు మనల్ని సిగ్గుపరచొచ్చేమో, కానీ దేవుడు మాత్రము మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. కనుక నీ ఆపదలో, నీ కష్టంలో, నీ మీదకి శత్రువు అగ్నిబాణాలు వేసినప్పుడు, నీ మీదకి శ్రమలు లేచినప్పుడు నీవు కనిపెట్టవలసినది యెహోవా కొరకు. ఆయన కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడు ఒకసారి కాపాడిన తర్వాత మన జీవితకాలం అంతా దేవుడే మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించాలని మనం ప్రార్థన చేయాలి. అనేక మంది దేవుడు కష్టాల నుంచి కాపాడిన తర్వాత వారికి ఇష్టం వచ్చిన త్రోవల్లో వారు పోతూ ఉంటారు. కానీ దావీదు అంటాడు, నన్ను నడిపించు ప్రభువా, నీ మార్గాల్లో నన్ను నడిపించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకని? అనేక సార్లు మన కష్టాలకి, మన బాధలకు కారణం ఏమిటంటే, మన మార్గాల గుండా మనం వెళ్ళటాన్ని బట్టి, దేవుని మార్గాలను విడిచిపెట్టడాన్ని బట్టి. ఇప్పుడు దావీదు, నన్ను కాపాడితే నేను నీ మార్గాల్లోనే నడుస్తాను, గనుక నన్ను నీ మార్గాల్లో నడవని ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయన మార్గాల్లో మనం నడవాలి. 4వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు. దేవుడే మనకు రక్షణనిచ్చేటువంటి వాడు. ఆయన మార్గాలు మనకు తెలియజేయమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఆయన త్రోవలు మనము స్పష్టంగా తెలుసుకోవడానికి దేవుడు మనకి సహాయపడాలని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన ఉపదేశం మనం తెలుసుకోవటానికి, ఆయన సత్య మార్గమును అనుసరించి జీవించటానికి దేవుని యొక్క సహాయం కొరకు, మనము నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన మార్గాలు సరి అయినవి కాదు. మన మార్గాలు వంకరి మార్గాలు. మన మార్గాల్లో ముళ్ళ కంచెలు, రాళ్ళు తప్ప సరి అయిన మార్గాలు కనిపించవు. మనం పడుతూ లేస్తూ ఉంటాం, తొట్టిల్లుతూ ఉంటాం మన మార్గాల గుండా మనం వెళ్ళినప్పుడు. దేవుని మార్గాలు ఆయన మనకు తెలియజేసినప్పుడు, ఆయన త్రోవలు మనకు స్పష్టంగా అర్థమయ్యేటప్పుడు, ఆ మార్గంలో మనం నడిస్తే, ఆ సత్య మార్గంలో మనం నడిస్తే రక్షణకర్త అయినటువంటి దేవుని యొక్క రక్షణ మనం అనుభవించగలుగుతాం. ఆయన నడిపించే దేవుడు. ఇశ్రాయేలీయుల ప్రజలను 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించింది దేవుడు. కానీ వారి కాళ్ళు వాచిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదని అక్కడ రాయబడి ఉంది. వారిని గురించి వాక్యం సెలవిస్తుంది. అంత గొప్పగా దేవుడు నడిపిస్తాడు. ఆయన మార్గంలోనికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుని మార్గంలోనికి మనం రావాలి. ఆ మార్గం నాకు తెలియజేయ ప్రభువా, ఈ జీవ మార్గంలోనే నేను నడవాలనుకుంటున్నాను, నీ సత్య మార్గంలోనే నడవాలనుకుంటున్నాను, మార్గమైనటువంటి యేసులోనే నేను నడవాలనుకుంటున్నాను అని నీవు దేవుణ్ణి అడగాలి. ఆయన మార్గాలు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయి. ఆయన మార్గంలో దేవుడు నీకు కావలసినది ఆయన సమకూరుస్తాడు. కీర్తనలో మనం చూస్తున్నాం, 23వ కీర్తన, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. దావీదు యొక్క అనుభవము, దేవుడు ఎలా నడిపిస్తాడు ఆయనకు బాగా తెలుసు. ఎలాంటి చోట్ల నడిపిస్తాడట? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. అంటే
ఆయన మార్గంలో మనం నడిచేటప్పుడు శాంతిని మనం అనుభవించగలుగుతాం. మన జీవితంలో సమాధానము, శాంతి అనుభవించకపోవడానికి గల కారణం మన మార్గాల గుండా మనం వెళ్ళటాన్ని బట్టి, మన ఇష్టానుసారంగా మనం బ్రతకటాన్ని బట్టి. దేవుని మార్గాలకు మనల్ని మనం అప్పగించుకుంటే, ఆయన త్రోవలకు మనల్ని మనం అప్పగించుకుంటే, ఆయన సత్యమును అనుసరించి మనం జీవిస్తే ఖచ్చితంగా ఆ శాంతిని మన బ్రతుకు దినములన్నీ అనుభవించగలుగుతాం. ఎందుకంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు మనలను సమాధానంతోనే నడిపిస్తాడు. ఆయనే మన రక్షణకర్త అయినటువంటి దేవుడు. దేవుడు మంచివాడు, యథార్థవంతుడు. ఆయన మార్గాల్ని ఎవరికి చూపిస్తాడు? ఆయన ఎవరికి తెలియజేస్తాడంటే పాపులకు, దీనులకు తన మార్గాల్ని ఆయన బోధిస్తాడు. ఆ మార్గాల్ని తెలియజేస్తాడు. వారికి ఆ మార్గం గుండా ఎలా నడవాలో కూడా నేర్పిస్తాడు. ఆయన పిలిపే గొప్పది. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక నా కాడిని మీ మీద మోసుకొని నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు ఆయన. ఎవరికి నేర్పిస్తాడంటే పాపులు పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దీనులను ఆయన నడిపిస్తాడు, వారికి నేర్పిస్తాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలన్నా, ఆయన నడిపింపు మన జీవితంలో కావాలన్నా పశ్చాత్తాపము, దీనత్వము చాలా ప్రాముఖ్యం. మన తప్పులను బట్టి మనకు పశ్చాత్తాపం, నేర్చుకునే అంత దీనత్వం మనలో ఉండాలి. ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన మార్గాల్లో. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన నీవు చేయగలుగుతావా? నీ బాధల్లోంచి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. విడిపించిన తర్వాత నీ మార్గాల్లో నీవు వెళ్ళిపోవడం కాదు, కానీ దేవా నీ మార్గాల్లో నన్ను నడిపించని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు కృపా సత్యములు కలిగినటువంటి వాడు. ఆయన త్రోవల్లో నడిచే ప్రతి ఒక్కరికి ఆయన కృపను, ఆయన సత్యమును వారికి చూపిస్తాడు. వారు అనుభవిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. దేవుని మార్గాల్లో మనం నడుస్తున్నటువంటి సమయంలో కొన్నిసార్లు శోధింపబడి మనం పడిపోయినప్పుడు, లేదా పాపము మనలను పట్టుకోవడానికి ప్రయత్నించేటప్పుడు, దేవునికి విరోధమైనది మనం ఏదైనా చేసినప్పుడు వెంటనే దేవుని దగ్గర క్షమించమని అడగటం అనేది మనం నేర్చుకోవాలి. నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని రక్షణ కొరకు, కాపుదల కొరకు ప్రార్థన చేశాడు. దేవుని మార్గాల్లో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన యొక్క పాపాలని కూడా క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు తప్పు చేయలేదా అంటే తప్పు చేశాడు. తప్పు చేయని వారంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయా సమయాల్లో మనము దేవుని దృష్టి నుంచి తొలగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు వెంటనే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో నా పాపములను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు రెండు విధాలుగా తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతము తన పాపాలను క్షమించమంటున్నాడు, బాల్య పాపాలని కూడా క్షమించమంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో క్షమించకుండా మిగిలి ఉన్న పాపములు ఏదైనా ఉంటే వాటన్నింటినీ క్షమించమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే గదా. 7వ వచనంలో, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము అంటున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడంటే నా అతిక్రమాలను, నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా. ఎందుకంటే నువ్వు కరుణ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు అని దేవుని యొక్క అద్భుతమైనటువంటి గుణలక్షణాలని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు కరుణ కలిగిన వాడవు, కృప కలిగిన వాడవు, దయతో నా పూర్వపు పాపాలని క్షమించు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, నా అతిక్రమాలని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుమంటున్నాడు. దేవుని కృప, దేవుని దయ ఆయన మనకు చూపించకపోతే మనము నరకపాత్రులమే తప్ప పరలోకానికి వెళ్ళేటువంటి యోగ్యత మనలో ఎవరికీ లేదు. కనుక ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి దేవుడు మనలను జ్ఞాపకంలో ఉంచుకునేటువంటి వాడు. 11వ వచనంలో అంటున్నాడు ఆయన, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము అంటున్నాడు. నీ నామమును బట్టి, యేసుక్రీస్తు నామమును బట్టి దేవుడు మనలను క్షమిస్తూ ఉన్నాడు. మన నీతి కార్యాలను బట్టి కాదు, మన భక్తి జీవితాన్ని బట్టి కాదు, మనము దేవునికి విరోధులుగా
దూరస్తులుగా ఉన్నప్పుడు తన కుమారుడు చేసినటువంటి ఆ శిలువ బలియాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి, ఆయన నామమును బట్టి దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామమును బట్టే మనము క్షమింపబడుతున్నాము. కనుక దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు విరోధముగా మనము పాపం చేసినప్పుడు ఆయన దగ్గర ఖచ్చితంగా పశ్చాత్తాపంతో, ప్రభువా నీ కృపను జ్ఞాపకం చేసుకునండి, మీ దయను జ్ఞాపకం చేసుకునండి, నా పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు, నీ నామమును బట్టే నన్ను క్షమించు ప్రభువా అని దేవుని పశ్చాత్తాపంతో అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ప్రస్తుత పాపాల నుండి, బాల్య పాపముల నుండి కూడా దేవుడు క్షమిస్తాడు. ఎందుకు క్షమింపబడాలి అంటే ఆయన యందు మనం ఆశీర్వదింపబడ్డం కోసం. దేవుడు కాపాడాడు, ఆయన మార్గాల్లో నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటుండగా ఆయనకి విరోధమైన జీవితం ఏదైనా ఉంటే దేవుడు క్షమిస్తాడు, నీవు ఆయన దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు. అదే సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలంటే దేవుని పట్ల భయభక్తులతో మనము కొనసాగాలి. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఆశీర్వదింపబడతారని వాక్యం సెలవుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడతారు. 12వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన వానికి బోధించును. ఏ మార్గమును వెళ్ళాలో తెలియనటువంటి వారు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి ఏది మేలో, ఏది మంచిదో, ఏ మార్గం గుండా వెళ్తే వారు విజయాన్ని సంపాదించుకోగలుగుతారో దేవుడే వారికి చూపిస్తాడు. వారు కోరుకోవలసినటువంటి మార్గాల్ని దేవుడు వారి ముందు పెడతాడు. ఒకప్పుడు మన మార్గాల్ని మనం ఎన్నుకున్నాము, కానీ దేవుని మార్గాల్లో మనం నడిచేటప్పుడు ఏ మార్గం మంచిదో, ఏ మార్గం మేలైనదో ఆ మార్గాన్ని దేవుడు మన ముందు పెట్టి కోరుకునేటట్లుగా దాన్ని మన ముందు ఆయన సిద్ధపరుస్తాడు. అరణ్యంలో త్రోవను కలుగజేసినవాడు, సముద్రంలో త్రోవను కలుగజేసినవాడు నీ జీవితంలో ముందుకు నడవటానికి మార్గాన్ని కలుగజేసి దాన్ని కోరుకునేటట్లు చేసేవాడు కూడా దేవుడే. మార్గం తెలియకుండా ఉన్నావా? దేవుడు నీవు కోరుకోవలసినటువంటి మార్గాల్ని ఆయన నీ ముందు సిద్ధపరుస్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మార్గాల గుండా నడుస్తున్న నీ ప్రాణమును ఆయన నెమ్మదిగా ఉంచుతాడని వాక్యం చెప్తా ఉంది. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనునని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి దీవెనలు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిస్తున్నటువంటి దీవెనలు. మొదటిగా నీవు కోరుకునవలసినటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపించి నీకు బోధిస్తాడు. రెండవది, నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు. మూడవది, నీ సంతానము భూమిని స్వతంత్రించుకొనును. అంటే భూమి యొక్క శ్రేష్టమైనటువంటి ఫలములను, పదార్థములను నీవు నీ బిడ్డలు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే, యెహోవా మర్మమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును, తన కుమారుడైన క్రీస్తుని నీకు తెలియజేస్తాడు. 14వ వచనంలో మనం చూస్తాం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. 5వదిగా చూసినట్లయితే, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుని యొక్క నిబంధన దేవుడు నీకు తెలియజేస్తాడు. ఇది ఎవరికి ఆశీర్వాదం అంటే యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదము. కనుక ఈ కీర్తనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తూ ఉన్నాము. నీవు ఆశీర్వదింపబడినటువంటి స్థితిలోనికి రావాలంటే మొదట నీవున్న స్థితిలో నుంచి నీకు విడుదల కావాలి, నీకు కాపుదల కావాలి. అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో శత్రువుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, అపవాది అయినటువంటి సాతాను నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. వారు మన మీద జయము పొందకుండా ఆయన మన పక్షంగా యుద్ధం చేసి మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. మనలను శత్రువుల నుంచి కాపాడుతాడు. కాపాడబడినటువంటి మనము దేవుని మార్గాలలో జీవించటానికి అప్పగించుకోవాలి. ప్రభువా, నీ వాక్యం ఏ రీతిగా నన్ను నడవమని హెచ్చరిక చేస్తుందో ఆ రీతిగా నడవటానికి నీ చేతుల్లో నేను మలచబడ్డానికి ఇష్టపడుతున్నాను. నాకు నీ మార్గాలు ప్రియమైనవి నాయన, నీ కట్టడలు ప్రియమైనవి. నీ వాక్యము నన్ను బ్రతికించటం మాత్రమే కాదు, కానీ నన్ను నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తనకారుడు చెప్పిన రీతిగా
నీ మాటల చొప్పున నన్ను నడిపించు ప్రభువా. ఈ లోకంలో నీ వాక్యమే నాకు ఆధారముగా చేసుకుంటాను. నీ సత్యంలో నేను నడుస్తాను, నీ మార్గంలో నేను నడుస్తానని ప్రభు దగ్గర తీర్మానం తీసుకో. ఆయన అడుగు, ప్రభువా నీ మార్గాలు నా కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము తండ్రి, ఆ మార్గాలు గుండా నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. ఆయన మార్గాల్లో నడుస్తున్నప్పుడు మనలో ఉన్న లోపాలని దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే సత్యములోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో మనలో ఉన్న అసత్యాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. వాక్యానుసారము కానివేవో, వాక్య విరోధమైనవి ఇంకా మనలో ఏమైతే ఉన్నాయో వాటిని దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆయన మార్గానికి విరోధమైన విషయాల్ని దేవుడు ఎత్తి చూపిస్తున్న ప్రతిసారి కూడా మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, ఇదిగో నాయనా, ఈ విషయంలో మీరు నాతో మాట్లాడారు, ఇది తప్పని పాపమని నేను గ్రహిస్తున్నాను, దీన్ని నేను విడిచిపెడతాను, నన్ను క్షమించండి, మరలా దీని జోలికి వెళ్లకుండా నాకు సహాయం చేయండి అని ఆయన మార్గంలో ఉన్నటువంటి మనలను మనం సరిచేసుకుంటూ నడవాలంటే ఆయన చూపించే ప్రతి విషయాన్ని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో నన్ను క్షమించు ప్రభువా, ఈ తప్పుని నేను దాచిపెట్టాను, ఈ రీతిగా నీకు దుఃఖాన్ని కలిగించాను, పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను బాధ పెట్టాను అని చెప్పి దేవుని దగ్గర మన మాటల విషయము, మన ప్రవర్తన విషయము, మన చూపుల విషయము, మన యొక్క అలవాట్ల విషయము దేవుడు ఎత్తి చూపించేటప్పుడు వాటిని మనము క్షమించమని అడగాలి. కాపాడినటువంటి దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీకుండకూడనివి ఏంటో ఆయన బయలుపరిచినప్పుడు వాటిని ఖచ్చితంగా దేవుని దగ్గర మనం ఒప్పుకొని క్షమించమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఆ రీతిగా క్షమింపబడినప్పుడు మనం నిజమైన భక్తిని, భయాన్ని దేవుని ఎదుట కలిగి ఉంటాం. యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనమును అసహించుకుంటారని. దేవునిని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకుంటారు. ఆయన యందు భయము, భక్తి నీకు ఎప్పుడైతే ఉంటుందో ఆయనకి విరోధమైన ప్రతిదీ నీ ఒప్పుకొని క్షమించమని అడుగుతావు కనుక ఆయన యందు భయము, భక్తి నీలో పెరుగుతూ ఉంటుంది. అలా పెరగడాన్ని బట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఏ రీతిగా ఉంటుంది ఆయన ఆశీర్వాదం మనం చూసినట్లయితే, మొదటిగా మనం కోరుకోవలసినటువంటి మార్గాల్ని దేవుడు మనకు చూపిస్తాడు. రెండవది, మనకు మన ప్రాణాలకు నెమ్మదినిస్తాడు. మూడవది, మనం చూసినట్లయితే మన సంతానము అభివృద్ధిలోనికి వస్తుంది. నాలుగవది చూసినట్లయితే క్రీస్తుని దేవుడు మనకు బయలుపరుస్తాడు పూర్తిగా. చివరిగా చూస్తే ఆయన యొక్క నిబంధన దేవుడు మనకి తెలియజేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ దేవునిలో కొనసాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దావీదు చేసినటువంటి ప్రార్థన ఈ రోజున ఉపవాస దినముగా నీవు నేను చేద్దాం. 4 విషయాలు అర్థం చేసుకోవడానికి సులువైన విషయాలు మరలా చెప్తా ఉన్నాను. దేవుడిని ఇవే అడుగు. ప్రభువా నన్ను కాపాడండి. ఎవరి నుండి అంటే శత్రువుల నుండి. బాహ్య శత్రువులుగా కనిపిస్తున్నటువంటి వారు కానీ, మనకు విరోధి అయినటువంటి సాతాను యొక్క ఆయుధాల నుంచి కానీ దేవుడు మనల్ని కాపాడాలి. వాడు మనల్ని జయించడానికి వీల్లేదు కనుక దేవుడిని మనం అడగాలి. ప్రభువా నన్ను కాపాడు నాయన, శత్రువుల నుంచి నన్ను కాపాడు. రెండవది, నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆయన మార్గాల్లో నడిపించమని ప్రార్థన చేద్దాం, మన మార్గాల్లో కాదు. ఆయన మార్గము మనల్ని నేరుగా నిత్య జీవానికి నడిపిస్తుంది. అయితే ఆయన మార్గంలో నడిచేటప్పుడు ఆయనకు అనుకూలం కానివి ఎన్నో దేవుడు మనకి చూపిస్తాడు కనుక, మూడవదిగా ఆయన చూపించినవన్నీ కూడా దేవుని దగ్గర యథార్థమైన పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రస్తుత పాపాలు కానీ, బాల్య పాపములు కానీ, దేవుని దృష్టిలో ఏది పాపమో అది క్షమించండి ప్రభువా, నాకు సంబంధించిన ప్రతి పాపాన్ని క్షమించండి అని దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే ఈ మార్గంలో మనం నడవాలంటే క్షమింపబడాలి. ఆయన మార్గాలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, యథార్థమైనవి. క్షమింపబడలేనటువంటి స్థితిలో ఈ మార్గంలో మనం నడవలేము, జారిపోతాం. పాపములు క్షమింపబడిన వారే ఆయన మార్గంలో స్థిరంగా నడవగలుగుతారు. కనుక నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో ఆయన మన లోపములు చూపించే ప్రతిసారి కూడా దేవుడిని అడుగుదాం, క్షమించండి ప్రభువా అని. అలాంటి క్షమాపణ కలిగిన జీవితంలో మనం ఎప్పుడైతే కొనసాగుతున్నామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నీవు అడిగినప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది.
నీవు కోరుకోవలసిన మార్గాలను చూపిస్తాడు. నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు. నీ సంతానాన్ని అభివృద్ధిపరుస్తాడు. క్రీస్తుని నీకు బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నిబంధనను నీకు తెలియజేస్తాడు. ఈ దీవెన మనం అనుభవించటం కోసము ఈ రోజున ప్రార్థన చేద్దాం. ఆయన మాటలను నీవు గ్రహించగలిగినట్లయితే ఈ 4 విషయాల కొరకు నాతో కలిసి ప్రార్థనలో అడుగు. నన్ను కాపాడు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఎక్కిపించండి. దేవుడు మీ హృదయాల్ని బలపరుస్తాడు. సిగ్గుపడేటువంటి స్థితి నుంచి దేవుడు మనలను లేవనెత్తేటువంటి వాడు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. ఆయన కొరకు కనిపెట్టేవారిని ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. మనం ఆయన కొరకు కనిపెడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కివించండి. మీ హృదయాన్ని దేవుని వైపు ఎత్తి చూపించండి. కీర్తనకారుడైన దావీదు తన ప్రార్థనను ఈ రీతిగానే మొదలుపెట్టాడు. దేవా, నీ వైపు చూస్తూ నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను. దేవా, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. శత్రువులు నా మీద సంతోషింపనీయొద్దు, నన్ను సిగ్గుపడనీయొద్దు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసివి. నీ తల ఎత్తే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను క్షమించేటువంటి దేవుడు, నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు గనుక ఆయన నుంచి ఇవి ఖచ్చితంగా మనం పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. విన్న వాక్యాన్ని బట్టి నీ ప్రియ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడవు. వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసేటువంటి దేవుడవు. వారికి కలిగిన బాధల నుంచి, వారికి కలిగినటువంటి వేదనల నుంచి నాయన విడిపించటానికి నీవు శక్తిమంతుడవు తండ్రి. నీవే మాకు సహాయం చేసే దేవుడవు. కష్టకాలంలో చేయి విడిచిపెట్టేవాడువు కాదు. నీవే దిక్కని నీ దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడువు కాదు గనుక నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఈ అన్య దేశంలో కుటుంబానికి దూరంగా ఉంటూ వారు పడుతున్నటువంటి కష్టాలలో మీ సన్నిధానంలో మొరపెడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా చేపట్టుకొని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా, వారు ఎక్కడికి వెళ్ళగలరు ప్రభువా? నీ యొద్దే వారికి సహాయం దొరుకుతుంది. నీవు తప్ప వేరే ఆశ్రయదుర్గము లేదు. నీ ప్రజలకు నీవే ఆశ్రయదుర్గము. నీ ప్రజలను కాపాడేటువంటి దేవుడవు నీవే. వారిని నడిపించే దేవుడవు నీవే. వారిని క్షమించే దేవుడవు నీవే. వారిని ఆశీర్వదించే దేవుడవు కూడా నీవే నాయన. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను నాయన, వారున్నటువంటి భయాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి కాపాడండి. వారు మీ మార్గాల్లో నడవటానికి, వారి జీవితాన్ని సమర్పించుకోవటానికి సహాయం చేయండి. వారి బ్రతుకులో రహస్య పాపములు ఏదైనా ఉన్నట్లయితే నాయన ఒప్పుకొని వారు విడిచిపెట్టి మీ నుంచి క్షమాపణ పొందటానికి సహాయం చేయండి. తద్వారా వారు మీ నుండి ఆశీర్వాదాన్ని పొందటానికి సహాయం చేయండి. వారి ప్రాణాలకు నెమ్మదిని దయచేయండి ప్రభువా. వారి సంతానాన్ని కాపాడండి తండ్రి. మీ కాపుదల వారికి దయచేయమని మరొక్కసారి నాయన నీ ప్రజలందరినీ కూడా కనికరించమని, కృప చూపించమని, నీ సన్నిధానంలో మొరపెడుతున్న నీ బిడ్డల యొక్క హృదయాల్ని నాయన తాకమని, లేవనెత్తమని, ఆదరించమని మీ నామమునకే మహిమ చెల్లిస్తూ అపవాది క్రియలను లయపరచండి. శత్రువు మా మీద సంతోషించుకుంటున్నట్లుగా వాడి శక్తినంతటిని నశింపజేసి దేవా మా తలలు పైకెత్తమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడయండి. వారిని కాపాడి, వారిని నడిపిస్తూ, వారిని క్షమిస్తూ ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్.